రవిని కుమార్తెను ప్రేమించి ప్రభా ఈ గృహాన్ని ఏ రీతిగా నిర్మాణం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కోరికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు కట్టించిన విధానం బట్టి, బిడ్డల కోరికను మీరు తీర్చిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ గృహంలోకి ప్రవేశిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడా మాకంటే ముందుగా మీరు వెళ్ళండి ప్రభా. ఈ గృహంలో బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి ప్రభా. మీద ఆశీర్వాద కార్యాన్ని ప్రతిష్ఠించి జరిగించమని యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని యొక్క వాక్యం చదువుదాం. 24వ దాని కీర్తన. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునుడి. మహిమగల రాజు ఎవరు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునుడి. మహిమ కలిగిన ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి అది యెహోవాయే, ఆయన ఈ మహిమ కలిగిన రాజు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు ఆయన మహిమగల రాజుగా, తర్వాత బలము కలిగినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. మహిమగల ఈ రాజు ఎవరు? మన దేవుడు ఎవరు? ఆయన గొప్పవాడు. ఆయన ఎవరు చెప్పండి? లోకంలో ఉన్న సాతాను కంటే మన ప్రభువు గొప్పవాడు. చాలాసార్లు లోకంలో పలానాయన గొప్ప ఆయన అండి, పలానా వ్యక్తి గొప్ప ఆయన అని అనుకుంటాం. కానీ మీరు గమనించండి, ఈ లోకంలో ఉన్న వారందరికంటే, అపవాది కంటే యేసు క్రీస్తు గొప్పవాడు. ఎవరు ఈ యొక్క మహిమ గల రాజు? యుద్ధశూరుడైన యెహోవా, బల శౌర్యము గల యెహోవా, ఆయనే ఈ మహిమ గల రాజు. దేవుడు ఆ సహోదరుడు రవిని, అలాగే సహోదరి మల్లేశ్వరిని జ్ఞాపకం చేసుకుని యొక్క నూతన గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఈ గృహంలో దేవుని యొక్క సన్నిధి ప్రవేశించినట్లుగా ప్రార్థన చేసిన తర్వాత దీని యొక్క రిబ్బన్ కట్ చేస్తారు. మహిమ కలిగిన ప్రభువా, యుద్ధశూరుడైన యెహోవా, బలశౌర్యములు గల యెహోవా, ఈ నూతన గృహంలో ముందుగా మీరు ప్రవేశించారు. మీ ఆత్మను ఆయన, మీ సన్నిధిని లోపలికి మీరు ప్రవేశపెట్టండి, సహాయం చేయండి. ఈ గృహాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. రవి మల్లేశ్వరి వారికి ఇచ్చిన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏక కార్యక్రమంలో మీ సహాయము దయచేయమని యేసు ప్రభు వారి పేరిట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ఈ యొక్క గృహమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రతిష్ఠ చేయించు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి.